ఎంతో రుచిగా ఉండేటువంటి రాగి దోశ రెసిపీని షేర్ చేస్తున్నానండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. 2 రకాలుగా మనకి బాగుంటుంది. దాని గురించి నేను మినపగుళ్ళని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ మినపగుళ్ళని. ఇంకా అది నానిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో హాఫ్ గ్లాస్ నేను మినపగుళ్ళు తీసుకున్నాను కదండి. ఇదే గ్లాస్ తో 1.5 గ్లాస్ రాగి పిండి వేస్తున్నాను అనమాట. మీరు మినపగుళ్ళతో పాటు రాగులను కూడా నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత చేత్తో మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. తర్వాత సరిపడా వాటర్ వేసుకుని ఇంకా మనం కలుపుకుని మూత పెట్టేసి పులియ పెడతాం అనమాట 6 అవర్స్ పాటు. అంటే నైట్ మనము పిండి రుబ్బుకుంటే మార్నింగ్ వేసుకోవడానికి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీరని టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి. అదే విధంగా నేను చింతపండు బదులుగా మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. మీరు మామిడికాయ ముక్కల ప్లేస్ లో చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు. కారానికి పులుపుకి సరిపడా ఇంకా సరిపడా వాటర్ వేసుకుని విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. నైట్ రుబ్బుకున్నటువంటి రాగి పిండి మార్నింగ్ కి చక్కగా పులిసిందండి. పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ కూడా ఉంది. దీంట్లో మనం ఇంకా వాటర్ యాడ్ చేయలేదు. రుచికి సరిపడా సాల్ట్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాము. మనకి ఇంకా రాగి దోశలు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇంకా దోశలు వేసుకోవడానికి గాను తవా పెట్టేసుకుని దాని మీద జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని టిష్యూ తోటి మొత్తం అంతా గ్రీట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఒక గరిటె నిండా మనం పిండి తీసుకుని చక్కగా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకుంటాం అనమాట. పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అట్లా స్ప్రింకిల్ చేసుకుంటాం. ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా ఒక సైడ్ కాలిన తర్వాత రివర్స్ ఫ్లిప్ చేసుకుంటామండి. ప్యాన్ అని అంటుకోవడం ఇట్లాంటిది ఏమి ఉండదండి. పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇంకా బోత్ ద సైడ్స్ రెడ్ కలర్ కి వచ్చిన తర్వాత దీన్ని ప్లేట్ లోకి తీసేసుకుంటాం. అదే విధంగా సెకండ్ దోశను కూడా వేసేసుకుంటాం. దోశ వేసేటప్పుడు మంట లోగా పెట్టుకోవాలండి. ఇంకా ఇది కూడా కాలిపోయింది మనకి. ఇంకా ఈ దోశను కూడా నేను తీసేస్తున్నాను. అట్లా మన దగ్గర ఉన్న బ్యాటర్ అయ్యేంత వరకు మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకుంటాము. చాలా చాలా హెల్తీ అండి ఈ దోశలు. దీంట్లో మనం రైస్ వాడం కదా, ఎందుకంటే రైస్ ని మనం ఎలాగో లంచ్ లో తింటాము. మళ్ళీ టిఫిన్స్ లో కూడా రైస్ తో కూడిన టిఫిన్స్ చేసుకుంటే మన హెల్త్ అంత మంచిది కదండి. ఇదైతే స్లోగా డైజెస్ట్ అవుతుంది కదా. ఇంకా నేను వేడి వేడి రాగి దోశని కొత్తిమీర చట్నీతో సర్వ్ చేశాను. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా విలువైందండి.